బ్రేకింగ్ న్యూస్ రీజనల్ రింగ్ రోడ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూచనల ప్రాయంగా ఆమోదం తెలిపినందున హెచ్ఎండీఏతో కలిసి అలైన్మెంట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. భూసేకరణలో భూములు కోల్పోయే రైతులకు ఉదారంగా పరిహారం ఇవ్వాలని, వీలైనంత ఎక్కువ పరిహారం వారికి అందేలా చూడాలని కలెక్టర్లను సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త అనుమతులు జారీ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నగేష్? ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి సమీక్షలో పేర్కొన్నారు. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా మెరుగైన పరిహారం అందేలా చూడాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంట పొలాలకు సులువుగా చేరలే కూడా ఎన్ఎస్ లో అండర్ పాసులు నిర్మించాలని చెప్పి సమీక్షలో చెప్పారు. R&B అటవీ శాఖ సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్బిట్రేటర్ గా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూసి వాళ్లను ఒప్పించే విధంగా కూడా ముందుకెళ్లాలన్నారు. అంటే జాతీయ రహదారులు భూసేకరణ సంబంధించి హైబ్రిడ్ యానిటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై కూడా ఒక సమీక్ష అంటే పూర్తి సమీక్ష జరిగింది. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి తరచు రైతులతో సమావేశమై రహదారుల నిర్మాణాలకు సంబంధించి కలిగే ప్రయోజనాలు కూడా వాళ్లకు వివరాలు ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. అంటే భూసేకరణ వేగవంతం చేయడం పైన ఖచ్చితంగా దృష్టి సారించాలని చెప్పి వాళ్లకు చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్ ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి సీఎం వాళ్ళకి ఆదేశాల్లో పేర్కొన్నారు. రేడియల్ రోడ్లకు సంబంధించి కూడా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉండే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు RRR అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగపూర్, విజయవాడ NH 163G అలాగే ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రహదారి. సో మొత్తానికి నేషనల్ రహదారులకు సంబంధించి కూడా భూసేకరణ, అటవీ అనుమతులు కూడా అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా సూచనలు ఉండాలని చెప్పి అధికారులకు చెప్పారు. అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతుందని చెప్పి కూడా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డోగ్రియల్ కూడా సీఎం అడిగారు. ఎందుకంటే నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా నిబంధనలు పాటించి కేంద్రాన్ని ఒప్పించే విధంగా అటవీ పరివర్తన శాఖకు సంబంధించి వెంటనే నివేదికలు కేంద్రానికి పంపించి అక్కడి నుంచి కూడా వెసులుబాటు తీసుకోవాలన్నారు. R&B అటవీ శాఖ ఖచ్చితంగా సమన్వయంతో పనిచేస్తేనే రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇదే విషయం చెప్పారు. ప్రతి 10 రోజులకు ఒకసారి కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి క్లియరెన్స్ వచ్చేలా కూడా చూడాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులతో కూడా మంత్రులతో కూడా రెగ్యులర్ గా సమావేశం అవుతున్నారు. అక్కడి నుంచి కూడా మనకు అనుకూలంగానే వస్తున్నాయని చెప్పారు. అంటే జాతీయ రహదారుల నిర్మాణం సంబంధించి అండర్ పాస్ల నిర్మాణాన్ని కూడా పూర్తిగా విస్తరించాలి. ఇందులో ముఖ్యంగా రైతులను మాత్రం ఎక్కడ విస్మరించకూడదని చెప్పి క్లియర్ గా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా కొన్ని సూచనలు చేశారు. సమస్యలు ఎదుర్కాకుండా నిర్మాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా కూడా చూడాలన్నారు. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో R&B పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. పాత జిల్లాలను కూడా యూనిట్ గా తీసుకొని పంచాయతీరాజ్, R&B అనేది లేకుండా అన్ని శాఖలు కూడా కన్సల్టెన్సీల నియామకం పెట్టుకొని DPRలు తయారు చేసుకోవడం కావచ్చు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళకి చెప్పారు. దెబ్బతిన్న రహదారులు కూడా వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి. కేంద్రం నుంచి రావాల్సిన బ్యాటింగ్ గ్రాంట్ను కూడా నగేష్, మనం చూసుకుంటే అటు దక్షిణానికి సంబంధించి హెచ్ఎండిఏతో అలైన్మెంట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. ఆ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండనున్నాయి? ఖచ్చితంగా అంటే ఉత్తర భాగం డెవలప్ అవుతున్న విధానాన్ని తీసుకొని దక్షిణ భాగం కూడా సేమ్ ఇలాగ డెవలప్ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు పేర్కొన్నారు. ఎందుకంటే దక్షిణంలో ఉన్న RRR నిర్మాణానికి సంబంధించి కూడా పనులు స్పీడ్ గా కావడం లేదని చెప్పి సమీక్షలో పేర్కొన్నారు. ఇందులో R&Bకి సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఎందుకంటే
గ్రామీణ రహదారులకు కూడా అంటే ఈ త్రిపుల్ ఆర్ దక్షిణ భాగంతో పాటు గ్రామీణ దారులకు కూడా ఖచ్చితంగా మహర్దశ తీసుకొచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి ముఖ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు రాబో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలకు అనుభవం ఉన్న రోడ్లను కూడా ఖచ్చితంగా డెవలప్ చేసి ప్రజలకు చూపించాలన్నారు. ఎక్కడ కూడా లోపాభిష్టంగా ఎవరు పనిచేయకూడదు, అధికారులు స్పీడ్ గా పనిచేయాలని చెప్పారు. దక్షిణ భాగం ఉత్తర భాగం త్రిపుల్ ఆర్ సంబంధించి కూడా అనుమతులు కేంద్రం నుంచి ఇప్పుడే వచ్చాయి కాబట్టి ఇంకా ఏమన్నా గ్రాంట్లు కేంద్రం నుంచి రావాలన్నా కూడా మంత్రులు ఎప్పటికప్పటికి వెళ్ళి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే తన సమీక్షలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ నకేష్.